వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈ సీజన్కి మనకి కోల్డ్ కాఫ్ అలాగే బాడీ ఫీవరిష్గా ఉంటుంది. అలాంటప్పుడు ఒక మంచి మసాలా టీ తయారు చేసుకుని తాగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ మసాలా టీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఒక 3/4 గ్లాసు ఉంటాయి. అలాగే వాటర్ వచ్చేసి 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువే ఉంటాయి. అంటే ఈ రెండు కలిపి 1 గ్లాస్ ఉంటుంది కొలత. ఇక్కడ నేను ఇద్దరికి సరిపోయేంత 2 కప్స్కి టీ తయారు చేస్తున్నాను. అలాగే ఇది 3 రోజెస్ ప్లెయిన్ టీ పౌడర్ అండి. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇది కూడా 3 రోజెస్లోనే నేచురల్ కేర్ అని ఉంటుంది. మసాలా టీ అంటాం కదా, అది వచ్చి ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది. మామూలుగా అయితే దీంతోనే టీ పెట్టుకుంటే కొంచెం ఎగుటుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్లెయిన్ టీ పౌడర్లో ఇది కొద్దిగా మిక్స్ వేసుకొని మనము కొద్దిగా అల్లం వేసి మామూలుగా మసాలా టీ చేసేసుకుంటాము. ఈరోజు ఇంకొంచెం అండి, అలాగే కొద్దిగా అల్లం అండి, కొద్దిగా అల్లం ఎక్కువ తీసేసుకోవాలి. ఒక్క ఇలాచీ చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో తులసి తర్వాత అల్లము తర్వాత ఈ ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క ఇలాచీ వేసుకుంటే సరిపోతుంది. అల్లం కొద్దిగా ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే షుగరు మనము టేస్ట్కు తగినంత ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మామూలుగా అయితే 2 కప్స్కి ఒక 3 టీ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ఇప్పుడు నేను తీసుకున్న ఇలాచీని ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాను. అలాగే అల్లంని దంచకుండా సన్నగా తురిమేసుకున్నాను. తురుముకుంటే ఇందులో బాగా రసము అదంతా వస్తుంది, వేస్ట్ కాకుండా. ఇప్పుడు మనము మసాలా టీని తయారు చేసేసుకోవడం చూసేద్దాం. ఓకే, ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుని ఈ విధంగా టీకి ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసేయాలి. వాటరు కొంచెం బాగా సలసల కాగాలి. ఓకే, చూడండి వాటరు స్టార్ట్ అయ్యాయి బాయిల్ అవ్వడం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనము తురుముకున్న అల్లంను అలాగే ఇలాచీని వేసేసుకోవాలి. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఒక 1 మినిట్ బాయిల్ అవ్వనిద్దాము. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న టీ పౌడర్ని యాడ్ చేసేయాలి. నేను కొద్దిగా స్ట్రాంగ్గానే టీని తాగుతామండి, కాబట్టి స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది. టీ పౌడర్ లైట్గా ఉంటే టీ బాగుండదు. అలాగే మనం తీసుకున్న నేచురల్ కేర్ టీ పౌడర్ కూడా ఉంది కదా, అది కూడా మిక్స్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు మనము 2 టీ పౌడర్స్ని యాడ్ చేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కొద్దిసేపు ఈ డికాక్షన్ అంతా బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్లో మనము టీ పౌడర్ని ఉడికించుకుంటే టీ కలర్ కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మిల్క్లో యాడ్ చేసేసుకుంటే మిల్క్ డామినేషన్ అవుతుందండి, టీ పౌడర్ టేస్ట్ అంత అనిపించదు. కాబట్టి ఈ విధంగా వాటర్లో వేసి ఉడికించుకొని టీ చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మరగనిద్దాము. బాగా మరిగితే అందులో అల్లంలో ఉన్నటువంటి అదంతా ఆ రసం అంతా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనము షుగర్ని యాడ్ చేసేసుకుందాము. షుగర్ లాస్ట్లో వేసుకుంటే టీ చల్లారిపోతుంది, కాబట్టి షుగర్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. షుగర్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీరు ఎంత తీపి తాగుతారో అంత. నేనైతే తక్కువే యూజ్ చేస్తాను షుగరు. ఇప్పుడు ఒక 1 మినిట్ ఆ షుగర్ అంతా కరిగి బాయిల్ అవ్వనిద్దాము. ఓకే, ఇప్పుడు మనము ఇందులో మిల్క్ని యాడ్ చేసేసుకోవచ్చు. మీరు కలర్ చూసుకోండి, మీకు ఆ మిల్క్లో కూడా ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు. చూడండి, ఈ కలరు ఉంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఇది మనము బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు షుగర్ చెక్ చేసేసుకొని సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా మరగనిచ్చేద్దాము. ఇలా స్పూన్తో తిప్పుకుంటూ
కలుపుకోండి, బాగుంటుంది. కింద అడుగంటకుండా ఉంటుంది. షుగర్ వేసాం కాబట్టి అడుగంటుతుంది. ఓకే, ఇప్పుడు టీ బాగా ఉడికిపోయింది. ఈ కలర్ వచ్చింది చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వడగట్టేసేసుకొని ఒక గ్లాస్లో వడగట్టుకొని కప్పులో పోసుకుంటే అప్పుడు ఆ నురగతో టీ తాగడానికి బాగుంటుంది. డైరెక్ట్గా అలాగే మనము వడగట్టేయకూడదు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను టీని ఈ విధంగా ఒక గ్లాస్ తీసేసుకొని ఇందులోకి వడగట్టేసేసుకుంటున్నాను. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది మనము ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కూడా ఇలా ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆ టీలోకి దిగేస్తాయి. ఇప్పుడు మనము కప్పులు తీసుకొని వాటిలోకి సర్వ్ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇలా 2 కప్స్ తీసుకున్నాను. ఈ టీని ఇలా పైనుంచి ఇలా వేసేస్తే పైన నురగతో టీ టేస్ట్ బాగుంటుంది. కాబట్టి డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, మసాలా టీ ఎలా తయారైపోయిందో చూసేసారు కదా. ఓకే, చూసేసారు కదా మసాలా టీ తయారీ విధానం. మీరు కూడా ట్రై చేసేసుకొని తాగేసేయండి. ఈ వింటర్లో ఇలా చేసుకొని తాగితే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుందండి. కోల్డ్, కాఫ్, ఫీవరిష్గా ఉంటుంది బాడీ. తర్వాత అందుకనేసి ఈ మాదిరిగా చేసేసుకొని తాగేసేయండి. ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో తెలపండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.